పెద్ద నోట్ల రద్దుతో నిన్నంతా 100 నోట్ల కోసం జేబులు వెతుక్కున్న జనం నేడు మార్పిడి కోసం బ్యాంకులు పోస్టాఫీసుల ముందు బారులు తీరారు. అమరావతి నుంచి అమలాపురం వరకు జనం కొత్త నోట్ల కోసం గంటల తరబడి క్యూల్లో నించున్నారు. సామాన్యులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా దేశ ఆర్థిక భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ నిర్ణయం బాగుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. రూపాయల నోట్ల రద్దుతో కొంత ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు పాత నోట్ల మార్పిడికి బ్యాంకుల వద్ద బారులు తీరారు. ఉదయం నుంచే అన్ని బ్యాంకులు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు చిల్లర నోట్లు అందజేశాయి. ఆర్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన 500, 2000 రూపాయల నోట్లను ప్రజలకు అందజేశారు. బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా ఏదైనా గుర్తింపు పత్రం చూపించిన వారి నుంచి పాత నోట్లు తీసుకుని బ్యాంకులు కొత్త నోట్లు అందజేశాయి. పాత నోట్లు సొంత ఖాతాలో ఎంతైనా జమ చేసుకునే అవకాశమున్నా రోజుకు కేవలం 4000 రూపాయలు మాత్రమే తీసుకునే వెసులుబాటు కల్పించింది. విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో బ్యాంకుల వద్ద జనం బారులు తీరారు. పాత నోట్లు మార్చుకోవడంతో పాటు సొమ్ము తీసుకునేందుకు వచ్చిన వారితో బ్యాంకులన్నీ కిటకిటలాడాయి. తోపులాటలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంపై వినియోగదారులు కొంత అసహనానికి గురయ్యారు. నిత్యావసర వస్తువులు వాడుకుంటానికి కూడా లేకుండా అసలు మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి. ఇవాళ చెప్పారన్నమాట, అందుకే మార్చుకుంటానికి వచ్చాం 500 నోట్లు. షాప్కి వెళ్ళాలంటే 500 నోట్ తీసుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళినా తీసుకోవట్లేదు. సో చేంజ్ కావాలి కాబట్టి ప్రస్తుతం ప్రాథమిక అవసరాల కోసం మార్చుకోవడానికి వచ్చాము. చాలా చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు మోడీ గారికి హ్యాట్స్ ఆఫ్. చంద్రబాబు నాయుడు కూడా ఆయన లెటర్ రాయటం, ఆయన ఎప్పటి నుంచో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని బ్యాన్ చేయమంటాం చాలా మంచి పద్ధతి అది. ఆర్బీఐ సూచించిన గుర్తింపు కార్డులతో బ్యాంకుకు వచ్చిన వారి నుంచి ఎంత మొత్తమైనా పాత నోట్లు డిపాజిట్ చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో 1-2 రోజుల పాటు ఇబ్బందులు ఎదురైనా నల్లధనం అరికట్టేందుకు ఇది మంచి మార్గమని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ పాత నోట్లు మార్చుకునేందుకు జనం బ్యాంకుల వద్ద బారులు తీరారు. మోడీ గారి నిర్ణయం మాత్రం ఎక్సలెంట్. ఈ విధంగా చేయడం వల్ల బ్లాక్ మనీ అంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి, సామాన్యులకి ఇబ్బందిలే. బాగా డబ్బున్న వాళ్ళకంతా ఇబ్బంది. ఎందుకంటే నల్లధనం అంతా నిర్మూలించడానికి మంచి అవకాశం ఉంది. సార్ ఇటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు ఈ 2 రోజులకు గాను ఏం ఇవ్వటువంటి లేదు. కానీ మోడీ గారు చేసిన మటు ఖచ్చితంగా మంచి పని. ఇది నిర్ణయం సాహసోపేత నిర్ణయం. ఎంత డేర్గా తీసుకోవడం, చాలా ధైర్యంగా తీసుకోవడం, పొలిటికల్గా లొంగకుండా తీసుకోవడం అనేది మంచిది కదా. ఇది ఒకరు నష్టపోతే 1000 మంది 999 మందికి మంచి జరగద్ది దీనివల్ల. ఈ డెసిషన్ అయితే సరైన డెసిషనే సార్. ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి అయితే ప్లస్ పాయింట్ ఇది. ఎవరికైతే బ్లాక్ మనీ ఉందో వాళ్ళైతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే పబ్లిక్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఒక 2 days ఇబ్బంది పడిన ప్రాబ్లమే లేదండి. తర్వాత ఫ్యూచర్ జనరేషన్ అని డెవలప్ అవుతుంది. ఇప్పుడు 2 రోజులు ఇబ్బంది పడినా కానీ ఏం పర్వాలేదండి. కానీ దీనివల్ల భవిష్యత్తులో చాలా బాగుంటుంది. ఈ బ్లాక్ మనీ అంతా పోతే దేశం కూడా డెవలప్మెంట్ అవుతుంది. పేదవాళ్ళకి అందరికీ కూడా అన్ని రకాలుగా సదుపాయంగా ఉంటుందని, నిత్యావసర ధరలు అవి తగ్గుతాయని, ఈ బ్లాక్ మనీ అంతా చలామణిలోకి వస్తే అందరూ చాలా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు హ్యాపీగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. దీనివల్ల సామాన్య మానవుడికి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఇబ్బంది కలిగిన నల్ల కుబేరుల గుండెల్లో సూపర్ ఫాస్ట్ రైలు పరిగెడతాయి. చాలా మంచి నిర్ణయం. నెలలకి పెన్షన్ వస్తుంది. ఈ నెలను 500 నోట్లు 2 ఇచ్చారు. అలాగా సీట్ వేసుకున్నాం. ఇల్లు కొన్న ఆపరేషన్ చేయించుకుందామని ఇవాళ 3 రోజులు ఏంటి ఇచ్చారు. ఏ గంజినీళ్ళు ఏవో తాక్కుని 10 కేజీలు బియ్యం కోట వస్తాయి. పాప నేనే ఉన్నా, ఎవరు భర్త లేడు, కొడుకు లేడు, ఎవరు లేరు. ఈ అంతలోకి గొడవ జరిగింది. అయితే మార్చేద్దాం, బ్యాంకులో మార్చేస్తారు, మీరేం జడకండి అని అందరూ అన్నారు. పట్టుకొని వచ్చాం. బ్యాంకు సిబ్బంది నిబంధనల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని కొన్ని చోట్ల వినియోగదారులు వాపోయారు. అకౌంట్ హోల్డర్స్ కి పాన్ కార్డు, ఐడి ప్రూఫ్స్ అన్ని ఒరిజినల్స్ ప్లస్ జిరాక్స్లు కూడా అడుగుతున్నారు. అది ఒకటి మారిస్తే బాగుంటుంది. బ్యాంక్స్ కొంచెం రూల్స్ రెక్టిఫై చేసుకొని అకౌంట్స్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ డైరెక్ట్గా అమౌంట్స్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. మొన్న ట్రాన్సాక్షన్స్ అనేది చాలా కష్టంగా ఉన్నాయి. బయట సామాన్య ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మరి చిల్లర కొట్టుకు వెళ్ళినా, మందుల షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ చిల్లర లేవని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు కూడా 2000 రూపాయలు ఇవ్వడం వల్ల దీనికి మళ్ళీ చిల్లర అనేది ఎక్కడ దొరుకుతుందో తెలియదు అనమాట. ఏమైందంటే నిన్న బంక్ వెళ్ళి 500 వేస్తుంటే వాళ్ళు మినిమం 500 కొట్టించుకోండి, లేకపోతే అసలు ఆయన కొట్టమని చెబుతున్నారండి. ఈ 2000కి అయితే తీసుకెళ్తే మరి చిల్లర ఎట్టేస్తారో ఏందో ఎవరు తెలియదు. అసలు
మాకు ఇంతకుముందు లోన్ డైలీ ట్రాన్స్లేషన్ అవుతుంది, కానీ ఈరోజు ఆధార్ కార్డు అంటున్నారు, మళ్ళీ ఐడి ప్రూఫ్ అనే ఏదో ఒకటి అప్లికేషన్ ఫామ్ ఒకటి ఇచ్చారు. ఫస్ట్ ఆధార్ కార్డు అను ఐడి ప్రూఫ్ 2 మెన్షన్ చేసి తర్వాత రమ్మని చెప్తున్నారు. మా బాబు ఎక్కడో చదువుకుంటున్నాడండి, అమౌంట్ అవసరం, అదే పంపిద్దామని అకౌంట్లో వేద్దామని వస్తే రూల్స్ కొత్తగా చెబుతున్నారండి. ఎప్పుడు వేస్తూనే ఉంటాం అకౌంట్లో. లెటర్ తెప్పించమంటున్నారండి బాబు దగ్గర నుంచి. ఇప్పుడు అంటే ఎట్లా కుదిరేదండి. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్యాంకుల్లో అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఇతర లావాదేవీలన్నీ నిలిపివేసి కేవలం నోట్లు మార్పిడి, డిపాజిట్లు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. 500 and 1000 రూపీస్ నోట్స్ని బ్యాన్ చేయడం అనేది చాలా మంచి డెసిషన్. అది ఏంటి అనేది మన అందరికీ ఇప్పుడు కొంచెం కష్టంగా బాధగా అనిపించవచ్చు, కానీ ఫ్యూచర్లో దీని విలువ ఏంటి, దీనివల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నార్మల్గా కామన్ పీపుల్ అయితే ఎవరు భయపడవద్దు. మీరు బ్యాంకులకి రండి, మేము గైడ్ చేస్తాము, మేమున్నాము, మీకు సపోర్ట్ చేసి మీకు మంచి హెల్ప్ జరిగేలాగా మేమందరం చూస్తాము. స్టాఫ్ అంతా కూడా, సిబ్బంది అంతా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇది ఒక అత్యవసరం మంచి అవకాశంగా భావిస్తున్నారు. దేశ పునర్నిర్మాణం, దేశం దానికి సేవ కింద భావిస్తున్నారు. వస్తున్న ఖాతాదారులు ఎటువంటి ఇబ్బందులు మీ దృష్టికి తెస్తున్నారు, వాటిని మీరు ఎలా పరిష్కరిస్తున్నారు? ఇప్పటి వరకు ఏ ఖాతాదారుడు నాకు ఇబ్బంది కలగలేదు. సమాచారం మాత్రం అడుగుతున్నారు. ఏమండి ఏంటేంటి ఇవ్వాలి అంటున్నారే తప్ప మేము కష్టపడ్డాము, మాకు బాధపడిందని ఏ ఒక్కళ్ళు కూడా నా దగ్గరికి చెప్పలేదు. శుక్రవారం నుంచి అన్ని ఏటీఎంలు యథావిధిగా పనిచేయనున్నాయి. బ్యాంకులతో పాటు ఏటీఎంల నుంచి ప్రజలు డబ్బులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.